తాము పనిచేస్తున్న షెడ్డును కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారని న్యాయం చేయాలంటూ మిర్చి కూలీలు మిర్చి యార్డ్ సమీపంలో రాస్తారోకో చేశారు. ఎవరో ఇచ్చిన ఫిర్యాదుపై కనీస విచారణ చేయకుండా కార్పొరేషన్ అధికారులు తమ షెడ్డు కూల్చివేశారని నిర్వాహకులు నాగమల్లేశ్వరరావు వెల్లడించారు. ఎంతో మంది మహిళా కార్మికులు మిర్చి తొడాలు తీసి జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మహిళలు పనిచేస్తున్నా వారిపై షెడ్డు కూల్చడం దారుణమన్నారు. ఒక మహిళకు కాలు విరిగిందని, దీనికి బాధ్యులైన అందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, రంగస్వామి, లక్ష్మణరావు, మేస్త్రీ కుమారి, మీసాల కుమారి తదితరులు పాల్గొన్నారు. మాకు మున్సిపాలిటీ నుంచి ఒక 4 రోజుల క్రితం నోటీస్ అందించారు. ఇది 5వ తారీఖు మా చేతికిచ్చారు. 7 రోజులు మాకు టైం ఇచ్చారు. ఈ 7 రోజుల్లో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నారు. మేము దానికి సిద్ధమవుతా ఉన్నాం. నిన్న పొద్దున ఆ సమయం పూర్తవకముందే నిన్న పొద్దున వచ్చేసి ఆ షెడ్డు పడేయటం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే పేద ప్రజలకి మేము ఉపాధి కల్పించడం మేము చేసిన తప్ప మాకు ఎటువంటి జాబులు లేకపోయినా కానీ మేము స్వశక్తితో వ్యాపారాలు చేసుకుంటూ ప్రభుత్వానికి పన్నులు కడుతూ మేము ఉంటే ఈరోజు మా మీద దౌర్జన్యాలు చేసే విధంగా మున్సిపల్ అధికారులు తీరు ఉంది. కాబట్టి కనీసం ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి మీరు వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకొని మీరు కూల్చివేసినట్టు బాగుండేది. వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు కుట్రపూరితంగా లేదా మా దగ్గర నుంచి ఏదైనా డబ్బా ఆశించో ఏదో చేస్తూ ఉన్నారు. దానికి మీరు వంత పలుకుతూ ఈరోజు దాన్ని కూల్చివేయడం జరిగింది. కాబట్టి దీన్ని వెంటనే ఆ బాధిత మహిళను ఆదుకోవాలని, అట్లాగే ఆ బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కనబడుతున్న ఎదురు రేకుల షెడ్లో తొడియాలు తీస్తున్నాం సార్. తీస్తుంటే వాళ్ళు జేసీపీ వేసుకొని వచ్చారు. చెప్పా పెట్టుకుని ఆడవాళ్ళు ఉన్నారు, లెగిసి వెళ్ళండి అని కూడా చెప్పా పెట్టుకున్న రేకుల షెడ్ పడవేశారు. అంతట్లో ఈ లేడీస్ మొత్తం ఎవరు లెగలేక ఉన్న పరిస్థితుల్లో లెగలేక పడిపోయి ఒక ఆమెకి కాలు ఇరిగింది, ఒక ఆమెకి తలకు దెబ్బ తగిలింది సార్. ఇంకా కొద్దిగా కొందరికి దీనిగా ఉన్నారు. తొడాలు ఎత్తుకుపోవడానికి వచ్చిందిలే, ఆ క్రేన్ దానికి వచ్చిందేమో అనుకున్నాం. 40 మంది లోపల జనం లేడీస్ తొడాలు తీస్తున్నారు. రావడం దనామని నెట్టేశాడు. నెట్టేలేక ఆడవాళ్ళు గబగబా లేకపోయేసరికి అది పడిపోనని ఆడడానికి ఇక్కడ గుచ్చుకుపోయింది. అది గుచ్చుకుపోతే నేను జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. పొద్దున 10:30కి వెళ్ళిన వాళ్ళవి సాయంత్రం 4:30 అయింది అక్కడే ట్రీట్మెంట్ జరిగేసరికి. ఆ అమ్మాయిని 4 రోజులు బెడ్ రెస్ట్ చెప్పారు. మరి ఆ అమ్మాయిని ఆదుకోవాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. మరి ఆ షెడ్కి ఎందుకు వాళ్ళు అట్లా చేశారో దాన్ని కూడా మాకు సహకరించి వాళ్ళని అరెస్ట్ చేయాలి. లక్ష్మీపురంలోని గిస్మ